విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. కర్మాగారంలోని స్టీల్ మెల్ట్ షాప్ 1 విభాగంలో ద్రవరూప ఉక్కును తరలిస్తున్న సమయంలో ఒక్కసారిగా లాడిల్ నుంచి హాట్ మెటల్ బకెట్లు కింద పడిపోయాయి. ఈ ఊహించని ఘటనతో వేడివేడి ద్రవం ఒక్కసారిగా చుట్టుపక్కల ప్రాంతంలో పెద్ద మొత్తంలో ఒలికిపోయింది. ఆ సమయంలో అక్కడ విధుల్లో ఉన్న 16 మంది కార్మికుల్లో 10 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన తోటి సిబ్బంది యాజమాన్యం గాయపడిన కార్మికులను చికిత్స నిమిత్తం ప్లాంట్ ఆవరణలోని జనరల్ హాస్పిటల్ కు తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీం, ఉన్నతాధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల సాంకేతిక కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు. ఈ ఘటనతో ప్లాంట్ ప్రాంగణంలో కార్మికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఘోర ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో పలువురు కార్మికులు మృతి చెందినట్లు వచ్చిన సమాచారంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి ఘటనకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఉన్నతాధికారులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు ప్రస్తుత పరిస్థితి, గాయపడిన వారికి అందుతున్న చికిత్స, కొనసాగుతున్న సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించారు. బాధితులకు అత్యవసర వైద్య సేవలు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ సహాయక చర్యలను మరింత వేగవంతం చేయాలని సూచించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని, పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.